హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాము, ఎంతో దూసుకుని వెళ్తున్నాము. మొత్తం మనకు కావాల్సింది మొత్తం కూడా మన ఇంటి ముందుకు డోర్ డెలివరీ చేసే పొజిషన్‌లోకి చాలామంది వెళ్ళారు. కానీ ఇంకా కొంతమంది కనీసం వాళ్ళ గ్రామాల్లో రోడ్లు కూడా లేకపోయిన పరిస్థితులు కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే ఒక బాపట్ల జిల్లాలో ఆహ్, నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి మరణించటం జరిగింది. బాపట్ల ఏరియా హాస్పిటల్‌లో ఆయన చనిపోవటం జరిగింది. అయితే ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి మహాప్రస్థానం వెహికల్స్ బాపట్ల ఏరియా హాస్పిటల్‌లో ఆహ్, అక్కడ ఉన్న మహాప్రస్థానం వెహికల్స్ లేకపోవటంతో వాళ్ళు చాలా పేదవాళ్ళనమాట. రోజు కూలీ చేసుకొని బ్రతికేటటువంటి వాళ్ళు. అయితే ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన్ని అక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామం తీసుకెళ్ళడానికి ఎలాంటి వెహికల్స్ లేక చాలా ఇబ్బందులు పడుకుంటారు. రోడ్డు మీద వాళ్ళు బండిలో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా ముందొకళ్ళు ముందు డ్రైవింగ్‌లో ఒకళ్ళు కూర్చొని చేస్తూ ఒక్కొక్కళ్ళు వెనకమాల కూర్చొని ఆ మృతదేహాన్ని నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతదేహాన్ని వారి మధ్యలో పెట్టుకొని కూర్చుని తీసుకెళ్ళినటువంటి ఆ ఘటన అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని అది చూసినటువంటి వాళ్ళందరి మనసులను అయితే చాలా కలిచివేసిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బతుకున్నప్పుడు ఎన్నో కష్టాలు పడి ఉంటారు వాళ్ళు. కానీ చనిపోయినప్పుడన్నా ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటారు. కానీ అలా చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళడానికి లేకుండా పోయింది. ఎందుకంటే 10 కిలోమీటర్లు ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ఏ వెహికల్‌ని అడిగినా గానీ 2000, 3000 రూపాయలు మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడానికి అడిగారంటే అక్కడ చూసారా అక్కడ అవసరాన్ని వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ అవసరాన్ని తమ అవకాశంగా తీసుకోవాలని చూస్తున్న మనుషులే మన చుట్టుపక్కల ఎక్కువగా ఉంటున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 10 కిలోమీటర్లు వాళ్ళు మృతదేహాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఆటో వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు 2000, 3000 డిమాండ్ చేశారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బాపట్ల ఏరియా హాస్పిటల్‌లో అక్కడ మహాప్రస్థానం వెహికల్స్ అనేది అందుబాటులో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అక్కడ మట్టి రోడ్లలో ఆయన మృతదేహాన్ని వాళ్ళు బండి మీద తీసుకొని వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక చనిపోయిన మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ కూడా అందుబాటులోకి లేకపోవడం అనేది అది సిగ్గుచేటుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు మన్యం ప్రాంతంలో కూడా తరచూ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. సో ఇలాంటి ఘటనలు అనేది పునరావృతం కాకుండా ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర మహాప్రస్థానం వెహికల్స్, అంబులెన్సులు లాంటి అవైలబుల్‌గా ఉంటే బావుంటుందని చెప్పి కూడా స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇట్లా బళ్ళ మీద మృతదేహాలు తీసుకెళ్లడం అనేది చూడడానికి కూడా ఎంతో బాధగా అనిపిస్తా ఉంటది. ఆ కుటుంబం కూడా ఆర్థిక స్తోమత లేదు వాళ్ళకి. ఆర్థిక స్తోమత లేనప్పుడు వాళ్ళు వెహికల్స్ పెట్టి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళలేరు. కానీ 10 కిలోమీటర్ల మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే 2000, 3000, 4000 డిమాండ్ చేస్తున్నారంటే మనుషులు కూడా ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. మనం ఒక్కొక్కసారి మానవ సంబంధాలు ఎటుపోతున్నాయో అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు అనేది పునరావృతం కాకుండా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కోరుతూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.